Jai Shri Ram. Let us look at the words here. Okay. Heavily perfumed white flowers. Uh, కింద ఏమి వర్డ్స్ లేవు. ఎలిగెన్స్, ఎలిగెన్స్ అంటే వెరీ గ్రేస్ఫుల్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ ఆల్ దట్. నెక్స్ట్, ఇన్ ఎ మోస్ట్ ఇంప్రెసివ్ డెమాన్స్ట్రేషన్. ఓకే. టెనర్ అంటే మేల్ హై పిచ్డ్ సింగర్, హై పిచ్డ్ వాయిస్ మేల్ సింగర్ని టెనర్ అంటారు. అదే ఫీమేల్ హై పిచ్డ్ వాయిస్ అయితే సొప్రానో, ఎస్ఓపిఆర్ఏఎన్ఓ సొప్రానో అంటారు. ప్రిమదోనా అంటారు, పిఆర్ఐఎంఏ డిఓఎన్ఎన్ఏ. Primadonna is a word which also means a very temperamental person who gets irritated fast and all that. So primadonna రెండు మీనింగ్స్ ఉన్నాయి. సొప్రానో లీడ్ సింగర్. అక్కడ కింద పిట్ ఫాల్. పిట్ ఫాల్ అంటే ట్రాప్. ఎలిఫెంట్స్ ఫాల్, పిట్ గొయ్య తవ్వి కప్పుతారు, అందులో పడిపోతుంది. పిట్ ఫాల్ సింప్లీ మీన్స్ ఎ ట్రాప్. So now this is the old pattern. Please work according to the old pattern only. I don't want to tweak anything now. I'm just discussing the words. You will be very happy. These same sentences will come up in the test with a altered set of answer choices. సో రిసైటల్ అంటే పర్ఫార్మెన్స్, కోరేల్ అంటే గ్రూప్ సాంగ్, బ్యాలెడ్ అంటే జానపద సంగీతం పెద్దది, లాంగ్ పోయం సార్ట్ ఆఫ్ సంగ్. చాంటీ అంటే చాంటింగ్. ఓకే. చాంటింగ్ చేసింది. ఓకే, అందరు గ్రూప్ సాంగ్ అనమాట. నెక్స్ట్, డిపెండెన్స్ ఆన్ ఫారిన్ సోర్సెస్. కింద డెబిలిటేటింగ్, డీలో డెబిలిటేటింగ్ అంటే వీకెనింగ్. ఓకే. ప్రెసిడెంట్ అంటే అర్లియర్ ఎగ్జాంపుల్. ఫోర్త్, సినిక్స్ అన్నాడు. సినిక్ అంటే వన్ హూ ఇస్ డీప్లీ సస్పిషియస్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్, నో రెస్పెక్ట్, నో ట్రస్ట్. ఓకే. బాస్కిన్, ఏలో బాస్కింగ్ ఇన్ అంటే డిరైవింగ్ ప్లెజర్ ఫ్రమ్ పాస్ట్ అచీవ్మెంట్స్, ఆర్ లిటరల్గా బాస్కింగ్ ఇన్ ద సన్, టేకింగ్ ఏ సన్ బాత్. బీచ్లో వీళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత డి డెల్టాలో గ్లోట్ ఓవర్. గ్లోట్ ఓవర్ అంటే డిరైవింగ్ మెలీషియస్ ప్లెజర్ బై కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు సంబడి హూ ఇస్ ఇన్ఫీరియర్. సో ఇట్స్ ఎ స్ట్రాంగ్ నెగటివ్ వర్డ్. షరాగింగ్ ఆఫ్ అంటే ట్రీటింగ్ వెరీ లైట్లీ ఆర్ క్యాజువలీ, ఆర్ ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎ పాజిటివ్ అండ్ నెగటివ్ కాంటెక్స్ట్. ఎనీవే, ఫిఫ్త్ వన్. ఓకే. అందులో ఫిఫ్త్ వన్లో థర్డ్ లైన్లో ఎగ్జార్బిటెంట్ అంటే వెరీ హై, ప్రొహిబిటివ్, ఓవర్ ప్రైస్డ్. తర్వాత ఫిఫ్త్లో ఆల్ఫాలో ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్ట్. ఓకే. తర్వాత ఫిఫ్త్లో ఈ వేరీ అంటే వెరీ కాషియస్. సిక్స్త్లో, ఓకే, లెట్ us look at the sentence. I don't find anything tough there. సిక్స్త్లో ఏ ప్రూడెన్స్ అంటే వైస్, వెరీ కాషియస్, వెరీ కేర్ఫుల్, విజ్డమ్. ఓకే. సిక్స్త్లో సి ఫర్ చార్లీ, ఎగ్జానరేషన్ అంటే మన్నించడం, పార్డన్. ఇంప్రొప్రైటీ అంటే ఇంప్రాపర్, లాకింగ్ డెకోరం, రూడ్ బిహేవియర్. Prejudice, being biased against somebody even before you actually look at the evidence. Disinterested, చాలా ఇంపార్టెంట్ వర్డ్. డిసింట్రెస్టెడ్ అంటే impartial, dispassionate, impartial. It does not mean not interested. That used to be the archaic meaning. That means currently ఆ మీనింగ్ లేదు. Disinterested అంటే impartial, like a judge in a courtroom. ఓకే. సెవెంత్ వన్, ఐఎమ్ స్కానింగ్ ఇట్. అందులో థర్డ్ లైన్లో లాస్ట్ వర్డ్ ఇన్సిపియంట్. ఇన్సిపియంట్ అంటే ఇప్పుడిప్పుడే మొదలైనది, జస్ట్ బార్న్. అంటే డిసీజ్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం. ఇన్సిపియంట్ యూజువల్గా నెగిటివ్ కాంటెక్స్లో వాడబడుతుంది. అంటే ఇన్కోవేట్, జస్ట్ బిగినింగ్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినది. సెవెంత్లో ఏ ఆబ్వియేటింగ్ అంటే మేకింగ్ అన్నెసెసరీ. కన్సెన్సస్ అంటే జనరల్ అగ్రిమెంట్. ఫోర్ స్టాలింగ్, ముందు జాగ్రత్త తీసుకుని జరగకుండా చేయడము, టేక్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ సంథింగ్. రిఫ్ట్ అంటే స్ప్లిట్, రిఫ్ట్. ఎస్కలేటింగ్ అంటే ఇంక్రీజింగ్. ఎంజెండరింగ్ అంటే కాజింగ్, బ్రింగింగ్ అబౌట్. ఎంజెండరింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్టూడెంట్. That is what I do as a teacher. My job is to engender confidence in my students. Speculation ante guesswork, or it can mean making a risky investment, expecting a windfall. Windfall ante sudden unexpected good fortune. Real estate speculation, stock market lo speculation ante making a risky investment with the hope of getting a windfall. Okay. Yeah, Shriram, that's enough. You can work on this and let me know. Post your answers in the comment section. I'll tell you whether you're right or wrong. Yeah, Shriram.